మాన్సూన్ వింటర్ సీజన్ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో వాస్లిన్ ప్రొడక్ట్స్ అయితే ఒక్కలైనా యూజ్ చేస్తూ ఉంటారు. వాస్లిన్ బాడీ లోషన్స్ అనే కాదు, ఏ బాడీ లోషన్ రాసినా కానీ స్టిల్ మీ స్కిన్ డ్రైగా, డల్గా, ఇంకా ఫ్లేకీగా, ఇరిటేషన్గా అయిపోతుంది అంటే మాత్రం యూ హ్యావ్ టు చేంజ్ టు ద వాస్లిన్ బాడీ ఆయిల్. ఇదే అన్నమాట, ఇది ఒక న్యూ లాంచ్, సూపర్ డూపర్ ఉంది. నేను యాక్చువల్లీ యూజ్ చేసే మీకు ఈ రివ్యూ ఇస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ అన్స్పాన్సర్డ్ వీడియో. సో హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య వ్లాగ్స్ అఫీషియల్. సో మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న ఇంట్రో అయితే చెప్పిస్తాను. సో దిస్ ఇస్ మై ఛానల్ అండ్ ఈ ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా ఫన్ వ్లాగ్స్, మీకు యూస్ఫుల్ అయ్యే కాంటెంట్ అంతా వస్తూ ఉంటుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వాస్లిన్ బాడీ ఆయిల్తో అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అదేంటో కూడా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్లీ దీని స్మెల్ అయితే సేమ్ మనకి వాస్లిన్లో కోకోవా బటర్ వాస్లిన్ ఉంది కదా, సేమ్ అదే స్మెల్, ఏం మారలేదు. లోనే వేరే ఫ్లేవర్ కూడా ఉంది, సంథింగ్ కోకోనట్ అనుకుంటా. బట్ నేను అయితే ఇది తీసుకున్నాను కోకోవా బటర్ది. స్మెల్ అయితే సేమ్. అండ్ ఇంక ఇప్పుడు దీని టెక్స్చర్ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇట్లానే ఉంటుంది. ఫుల్ ఆయిలీ అంటే స్టిక్కీగా ఉండదు, చెప్తాను మొత్తం. ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోవటం కూడా జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇంత ప్రోడక్ట్ అయితే అస్సలకే అవసరం లేదు. చాలా అంటే చాలా తక్కువ ప్రోడక్టే పడుతుంది అన్నమాట. అండ్ ఆల్సో ఇది ఎక్కువసేపు మీ స్కిన్ని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. సో చూడండి, టెక్స్చర్ అనేది మీకు చూపించడానికి నేను ఇంత ప్రోడక్ట్ తీసాను, కానీ యాక్చువల్లీ నాకు అసలు ఇంత ప్రోడక్ట్ కూడా చాలా ఆయిలీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్కి, ఒక హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను, సో దట్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. మిగిలిన ఈ హ్యాండ్కి అయితే నేను ఏం అప్లై చేయలేదు. సో కంపారిజన్కి మీకు అర్థమవుతుంది ఇది యాక్చువల్గా ఎంత షైన్ ఇస్తుంది అని చెప్పి. ఇంకా మీరు బాడీ ఆయిల్స్ అంటేనే ఇంత షైన్ డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మీకు స్టిక్కీ ఫీలింగ్గా ఉండకూడదు అంటే మాత్రం కొంచెం ప్రోడక్టే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్, ఎంత షైన్ వస్తుందో. ఇది బాడీ ఆయిల్ కదా, మొత్తం జిడ్డుగా ఉంటుందేమో అని అస్సలు అనుకోకండి. ఒక్కసారి మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యాక ఇది మొత్తం నాన్ స్టిక్కీగా ఉంటుంది. ఒక్కసారి మీరు పర్చేస్ చేశారు అంటే మాత్రం మీకు మల్టిపుల్ ఆఫ్ మంత్స్ వరకు వస్తుంది. బికాస్ చాలా తక్కువ ప్రోడక్ట్తో మీకు స్కిన్ అంతా కూడా మాయిశ్చరైజింగ్ అయితే ఇచ్చేస్తుంది. ఈ వాస్లిన్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్లీ ఇది బాడీకి యూజ్ చేసే ప్రోడక్ట్, అంటే మీరు ఫేస్కి అసలు యూజ్ చేయొద్దు అనే కాదు, ఏదైనా కానీ ఫేస్ ప్రోడక్ట్స్ ఫేస్కే యూజ్ చేయండి. అండ్ బాడీకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ బాడీకే యూజ్ చేయండి. అలా కాకుండా మీరు బాడీకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఫేస్కి యూజ్ చేశారు అంటే మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది దీంతో, అదేంటి అంటే యాక్చువల్లీ డిసడ్వాంటేజ్ కాదు, అంటే ఈ బాడీ ఆయిల్ అయితే మీకు స్కిన్ మీద ఉన్న ట్యాన్ని కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ ఉన్నా కానీ ఏమీ ట్యాన్ రిమూవ్ చేయడం కానీ, పిగ్మెంటేషన్ తగ్గించడం కానీ ఏముండదు. దీని పర్పస్ ఓన్లీ స్కిన్ని సాఫ్ట్, చప్పల్గా, ఇంకా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ షైనీ లుక్ ఇస్తుంది. అంతేకాని ట్యాన్ రిమూవల్ ఆర్ పిగ్మెంటేషన్ వల్ల దీంతో అయితే ఏది యూజ్ ఉండదు. సో అదొకటి క్లియర్ చేయాలనుకున్నాను. అండ్ ఇంకా డిసడ్వాంటేజెస్ అంటే పెద్దగా ఏం లేదు, అదే చెప్పాను కదా, మీకు ఎక్కువ షైనింగ్ ఇష్టం లేదు అంటే తక్కువ ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేసుకోండి. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు నార్మల్ బాడీ లోషన్స్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ట్రస్ట్ మీ, ఒకసారి మీరు పర్చేస్ చేశారు అంటే ఈ ప్రోడక్ట్ మీకు ఎక్కువ కాలం వస్తుంది కంపేర్డ్ టు ద బాడీ లోషన్స్. ఎందుకు అంటే బాడీ లోషన్స్ మనకి రీఅప్లికేషన్ ఎక్కువసార్లు చేసుకోవాలి అండ్ ఆల్సో ఎక్కువ క్రీమ్ అనేది యూజ్ చేస్తాము తెలియకుండానే. బట్ ఇది మాత్రం అంటే ఆయిల్ కదా, సో కొంచెం తీసుకుని ఇలా ఇదిగోండి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఇంకా స్కిన్ కేర్ మీద లేదా హెయిర్ కేర్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అంతే, ఇంకా మరి ఉంటాను. బాయ్.